కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రికి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఆ పరమేశ్వరుడి దర్శనానికి వస్తుంటారు. అయితే ఇంత ప్రత్యేకమైన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం రామచంద్రుడు రావణ సంహారం తర్వాత ప్రాయశ్చిత్తం కోసం ఈ కొండపై శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 150 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. తోపులాట జరగకుండా ఉండడానికి క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖులు కూడా దర్శనానికి వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండటానికి సీసీ కెమెరాలు, భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. శివరాత్రి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు. స్థల పురాణం ప్రకారం శ్రీరామచంద్రుడే ఇక్కడ శివుడి లింగాన్ని ప్రతిష్ఠించడంతో ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు శివరాత్రి రోజున వస్తుంటారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఆలయంలో పూజల కోసం తిరుమల దేవస్థానం వేద పాఠశాల నుంచి 25 మంది పంతులతో పాటు ఆలయానికి చెందిన 50 మంది పంతుల్లో నిత్యం పూజలు చేస్తుంటారని ఆలయ ఈవో లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, ఆలయ పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని భక్తులను ఆలయ ఈవో కోరారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 6వ తేదీ అంటే నిన్నటి నుంచి ప్రారంభమై 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అత్యంత భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సపరేట్గా క్యూ లైన్స్ మరియు అభిషేకం సపరేట్ క్యూ లైన్స్, విఐపీ ప్రోటోకాల్ లైన్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి వాహనాలు కూడా పైకి రాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అపోజిట్ లైన్స్లో వచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా చూపించి వచ్చి స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి క్యూ లైన్లో కూడా ఎక్కువ వేసి ఉంటే వారికి మంచినీరు మరియు మధ్య కూడా ఇవ్వడం జరుగుతుంది. అది త్వరగా పనిచేయరు, రాత్రి లైటింగ్ అరేంజ్మెంటు, ప్రసాద కౌంటర్లు, శానిటేషన్. ఈ ఉత్సవాలకు దాదాపు 2000 మంది పోలీసు బందోబస్తుని పటిష్టమైన ఏర్పాటు చేసినారు. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ అవకాశం ఉపయోగించుకొని సామాన్ని దర్శించుకోవాలి. సీసీ కెమెరా ఇచ్చారు 150 కెమెరాలు ఉన్న కెమెరా కదనంగా 50 కెమెరా కదనంగా 150 కెమెరా అమర్చడం జరిగింది. మొత్తం 200 కెమెరాలతో డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా సీసీ కెమెరా ద్వారా నిఘా ద్వారా గుర్తుపట్టే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.